జైల్లోనే అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో A11గా కేసు నమోదు. ఉదయం అరెస్ట్, 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు తరలింపు. సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు. నేడు విడుదలయ్యే అవకాశం. సో బెయిల్ వచ్చింది కాబట్టి విడుదలవుతారు, అవకాశం ఏం లేదు. ఇవాళ మార్నింగే విడుదల అవ్వచ్చు నేను అనుకోవడం. వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఒక మహిళ చనిపోయిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది. ఆయనకు తొలుత నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10:30కు అందడంతో అర్జున్ను శుక్రవారం చెంచల్గూడ జైల్లోనే ఉంచారు. శనివారం ఉదయం ఆయన్ని విడుదల చేయబోతున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యజమానులిద్దరికీ కూడా మధ్యంతర బెయిల్ మంజూరైంది. అర్జున్ 50,000 వ్యక్తిగత బాండ్ను చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, భజన్లాల్ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు వినతి పత్రం ఇవ్వడం, దాన్ని ఆమోదిస్తూ పోలీసు అధికారులు స్టాంపు వేసిన విషయాలు పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని, అందులో పిటిషనర్లు జోక్యం చేసుకోరాదని, పోలీసులకు సహకరించాలి అని సూచించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇది బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. అల్లు అర్జున్ అరెస్టు పైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, అశ్విని వైష్ణవ్, సీఎంను అరెస్ట్ చేయాలి కేటీఆర్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు, హరీష్ రావు. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అన్నీ వచ్చినాయి. నేనేమంటున్నా, ఒక్కరన్నా ఇందులో చనిపోయిన మహిళ గురించి కానీ, ఆ మహిళా కుటుంబం గురించి కానీ, ఎంతో భవిష్యత్తున్న ఆ చిన్న బాబు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. ఆ బాబు గురించి కానీ ఒక్క నాయకుడైనా, ఒక్క సెలబ్రిటీ అయినా ఒక్కడన్నా ఆలోచించిండా? ఒక్కరన్నా కనీసం ఆ బాబుని వెళ్ళి పరామర్శించిన పరిస్థితి ఉన్నదా ఇంతవరకు? ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ చేసిన మొదటి తప్పు ఏంటంటే, ఆయన అక్కడికి వెళ్ళడం ఫస్ట్ తప్పు. అది మళ్ళీ రాత్రి 9:30 తర్వాత రద్దీ ఏరియా ఆర్టీసీ క్రాసుడు అక్కడికి వెళ్ళడం మొదటి తప్పు. అక్కడికి వెళ్ళినోడు వెళ్ళక పైకి లేచి అభివాదం చేసి ఆగమాగం చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినాడు. ఆ తొక్కిసలాట జరిగింది, ఆ మహిళ చనిపోయింది, ఆ బాబు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇమ్మీడియట్గా ఏం చేయాలా? తక్షణం రెస్పాండ్ కావాలా. ఆ మైత్రి ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ ఒకవైపున సినిమా సూపర్ హిట్ అని ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ట్వీట్ చేస్తారు. హీరోయిన్ అదే రకమైన ఆలోచనతో ఉంటుంది, అల్లు అర్జున్ ఏమో సైలెంట్గా ఉంటాడు. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కానీ ఆ మహిళ చనిపోతే మాట్లాడని హీరో, ఈయన హీరోనా దొంగనా? ఒకసారి చెప్పండి. అయినా చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇదే పని ఒక సామాన్యుడో లేకపోతే ఇంకే రకమైన కేసులో చేస్తే అరెస్టు చేయకుండా ఈ పోలీసులు ఉంటారా? నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ ఎవరెవరిది బాధ్యత? థియేటర్ యాజమాన్యానిది బాధ్యత, అల్లు అర్జున్ది బాధ్యత, పోలీసులది కూడా బాధ్యతనే. ఇప్పుడు అక్కడ నలుగురు గుమిగూడితేనే మీరు వచ్చి చుట్టుముడతారు, ఏం జరుగుతుందని. అంతమంది ఆ సంధ్యా థియేటర్ రోడ్డు మీదకి వస్తే మీకు ఎవరు వస్తున్నారన్న విషయం తెలియదా? లేదు ఒకవేళ తెలిసినా మీరు ఒక గంటలోపే అప్పుడే తెలిసింది అనుకుందాం, ఎంతసేపు మీరు చుట్టూ ఉన్న పోలీస్ స్టేషన్లని అలర్ట్ చేసి అక్కడికి తీసుకురావడానికి? అందరి నిర్లక్ష్యంతో జరిగిన ఘటన ఇది. ఇందులో బాధ్యులైన పోలీసులని, ఇందులో బాధ్యులైన థియేటర్ యాజమాన్యాన్ని, ఇందుకు బాధ్యులైన అల్లు అర్జున్ని అందరినీ అరెస్టు చేయాల్సిందే. అందుకే అంటున్నాం మేము, అల్లు అర్జున్ అరెస్టుని మనం ఏదో భూతద్దంలో పెట్టి చూడాల్సిన అక్కర్లేదు. సెలబ్రిటీ అయితే ఎవరికి? భారత రాజ్యాంగం సెలబ్రిటీకి ఒక చట్టాన్ని, సామాన్యుడికి ఒక చట్టాన్ని రాసిపెట్టిందా? లేదే. ఎక్కడ లేనోడు కూడా బయటకు వస్తున్నాడు ఇప్పుడు. ఇక నేను స్టేట్మెంట్ ఇస్తే గొప్పగా ఉంటుందేమో అని. ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అల్లు అర్జున్కి? ఆయన బాధ్యత లేదా? ఆయన నిర్లక్ష్యం లేదా? పోలీసులది కూడా ఉంది, మళ్ళీ చెప్తున్నా నేను, పోలీసులది కూడా ఉంది, ప్రభుత్వానికి కూడా ఉంది. బెడ్రూమ్లోకి వస్తారా? అల్లు అర్జున్ని అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నించినా ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు తెలుసుకొని వెనక్కి వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు. ఏడుంది ఇది?
శుక్రవారం ఉదయం 10:30కు చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్, ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదులు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిలు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఈత కొలను వద్ద ఫోన్ మాట్లాడుతున్న ఆయన వద్దకు వెళ్లి అరెస్టు చేస్తున్నట్టుగా తెలిపారు. దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా అర్జున్ వెంట పోలీసులు ఆయన గది వద్దకు వెళ్లారు. తలుపులు మూయకుండానే దుస్తులు మార్చుకోవాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. అనంతరం దుస్తులు మార్చుకొని బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఏసీపీ రమేష్ కుమార్ ముందు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు నేను సహకరిస్తాను, కానీ పోలీసులు బెడ్రూమ్ వరకు రావడం మంచిది కాదు అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్జున్ అరెస్టు సమయంలో భార్య స్నేహారెడ్డి, సోదరుడు శిరీష్, తండ్రి అరవింద్ పక్కనే ఉన్నారు. అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి బయలుదేరారు. పోలీసులు తమ వాహనంలో ఆయన్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించగా వెనుక మరో వాహనంలో అరవింద్ అనుసరించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. సినీ నిర్మాతలు దిల్ రాజు, బన్నీవాసు, అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, సోదరుడు శిరీష్, తండ్రి అల్లు అరవింద్ తదితరులు చిక్కడపల్లి ఠాణాలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలే. అర్జున్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఈసీజీ, బీపీ, షుగర్, కోవిడ్ పరీక్షలు చేయగా సాధారణ ఫలితాలు వచ్చాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ తెలిపారు. అనంతరం అర్జున్ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఇరుపక్షాల మధ్య సుమారు 2 గంటల సేపు వాడివేడి వాదనలు జరిగాయి. విచారణ జరిగే బెంచ్ వద్దకు ఎక్కువ సంఖ్యలో న్యాయవాదులు రావడం గందరగోళం నెలకొనడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాదోపవాదాల అనంతరం అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఆయన చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎఫ్ఐఆర్లో ఏమున్నది? దిల్సుఖ్ నగర్, శివలింగ నగర్కు చెందిన మగుడంపల్లి భాస్కర్ తన భార్య రేవతి, కొడుకు శ్రీతేజ్ 9 ఏళ్లు కలిసి 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమాకు వెళ్లారు. వీరు థియేటర్లోని లోయర్ బాల్కనీలో ఉండగా 9 గంటల 40 నిమిషాల సమయంలో అల్లు అర్జున్ వచ్చిండు. ఆయన భద్రతా సిబ్బంది ప్రేక్షకుల గుంపును తొలగిస్తూ ముందుకు రావడంతో రేవతి, శ్రీతేజ్ కింద పడిపోయారు. ఊపిరాడని స్థితిలో అచేతనులైన వారిని పోలీసులు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి చనిపోయింది. శ్రీతేజ్ను ప్రాథమిక చికిత్స అనంతరం బేగంపేట్ కిమ్స్కు తరలించారు. భారీ సంఖ్యలో జనాల్ని థియేటర్ లోపలికి అనుమతించడంతో తొక్కిసలాట జరిగి తన భార్య చనిపోయిందని, కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడని భాస్కర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ ఘటనకు సంధ్యా థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, అల్లు అర్జున్ ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు బిఎన్ఎస్ చట్టంలోని 105, 118, 1 రెడ్ విత్ 3 of 5 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అర్జున్ను A11 నిందితుడిగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. అందులో ఒకడు అల్లు అర్జున్. దీనికి ఏముంది అంటున్నా? దీనికి అంత భూతద్దంలో పెట్టి ఆయన అరెస్ట్ అయ్యిందని చెప్పడానికి ఏముంది? ఆయన సూపర్ హీరో అయితేంది, ఆయన దేశంలో ఇంకేదో హీరో అయితేంది. ఇంకొకసారి ఏ హీరో అయినా ఇలాంటి పనికి మాలిన బెనిఫిట్ షోలకు వెళ్ళాలంటే, పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా బయట అడుగు పెట్టాలంటే ఆలోచించి బయట అడుగు పెట్టాలి. మంచి పరిణామమే ఇది. అరెస్టు ఆయన ఒక్కరోజున్నా సగం రోజున్నా ఒక భయం అనేది అయితే ఉండాలి. ఇది బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. అల్లు అర్జున్ అరెస్టు పైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, అశ్విని వైష్ణవుల ఖండన. అల్లు అర్జున్ అరెస్టు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అశ్విని వైష్ణవ్ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం వారు ఎక్స్లో స్పందించారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమే అని అర్థమవుతోంది. భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. అది చేయకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదు. సినిమా ఓపెనింగ్ రోజు హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్కు రావడం 50 ఏళ్లుగా జరుగుతున్నదే కదా. ఈ విషయం తెలిసి ప్రభుత్వం ఎందుకు ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయలే? మీ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలైతే ఇతరులపైన తప్పును నెట్టి శిక్షించాలి అనుకోవడం దుర్మార్గం అని సంజయ్ మండిపడ్డారు. సృజనాత్మక పరిశ్రమ అంటే కాంగ్రెస్కు గౌరవం లేదని అల్లు అర్జున్ అరెస్టుతో మరోసారి నిరూపితమైంది. తెలంగాణ సర్కారు సినిమా వ్యక్తులపైన నిరంతరం దాడులు చేయడానికి బదులు బాధితులకు సహాయం చేయాలి అని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో సూచించారు. సీఎంను కూడా అరెస్ట్ చేయాలి. కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వం అతిగా వ్యవహరించింది. తొక్కిసలాట బాధితులపైన నాకు పూర్తి సానుభూతి ఉన్నది. కానీ నేరుగా సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ను నేరస్తుడిగా పరిగణించడం సరైంది కాదు. ఎందుకు సంబంధం లేదు? మరి డ్రగ్స్ కేసులో అందరినీ 14 మందిని విచారిస్తేవి కదా అకున్ సబర్వాల్ని పెట్టి. మరి వాళ్ళందరికీ డైరెక్ట్గా సంబంధం ఉందా? ఏమైంది? వాళ్ళ క్లీన్ చీట్ వచ్చింది కదా. మరి ఇప్పుడు నేను జైలు వేయాలనా? మీ నాయనని తీసుకుపోయి జైలు వేయాలి కదా. మరి రంగారెడ్డి జిల్లా కోర్టు వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఆనాడు 14 మంది సినిమా హీరోలని, హీరోయిన్లని, మొత్తం డైరెక్టర్లని రోడ్ల మీద లైన్లో నిలబెట్టి రోజుకొకరిని విచారించినావు కదా. వాళ్ళందరినీ దారికి తెచ్చుకోవడానికి దానికి మాట్లాడవు. ఈ సోకాల్డ్ లీడర్లంతా
సినిమా హీరోలు చేస్తున్న కబ్జాల మీద మాట్లాడింది మీకు దమ్ముంటే, మీకు చేతనైతే. ఇదొక్కటే ఇన్సిడెంట్ కాదు, నేను చూపిస్తాను మీకు. ఏ హీరో ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల భూములు కబ్జాలు పెట్టుండో నేను మీకు చూపిస్తా. పేద ప్రజల, అమాయక తెలంగాణ ప్రజల భూములు కబ్జాలు చేసిన వీళ్ళు. ఒక హీరో వెంకటేష్ ఏంది, ఒక సురేష్ బాబు ఏంది, ఒక రానా ఏంది, వీళ్ళంతా ఎవరండి? 100 ఎకరాలు లోపలేసుకున్నారు. చలో నెక్స్ట్. సో ప్రభుత్వం కూడా అందరి విషయాల్లో ఇట్లాగనే ఉండాలా. ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అందరి విషయంలో ఇట్లనే ఉండాలి. చట్టం తన పని తాను చేసుకుపోయేలాగా. తెలంగాణ అంటేనే భూమి. ఆ భూమిని కబ్జా చేసిన దొంగలు సెలబ్రిటీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ మాఫియాకు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు. మరి వాళ్ళకి చట్టం ఇంకొకలాగా పనిచేస్తుంది. మరి అదేంది? అల్లు అర్జున్ విషయంలో ఇట్లా జరిగింది, మరి వాళ్ళ విషయంలో ఎందుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది? చట్టం వాళ్ళకు చుట్టం అయిపోతున్నది. చెరువులను కబ్జాలు చేసి కడుతున్నారు. మరి వాళ్ళ మీద చర్యలు లేవే ఇంతవరకు. మరి వాటి మీద ఎందుకు అంత ఫాస్ట్గా చర్యలు లేవు?